లో ఈ అబ్బాయి ముస్లిం అబ్బాయి, అతనికి 8th 9th ఇక్కడనే చదివాడు. 8th 9th ఇక్కడనే చదివాడు. 8th 9thలో వాళ్ళు ఫీజులు కూడా కట్టారు. ఫీజులు కట్టేటువంటి నేపథ్యంలో నువ్వు ఫీజులు ఇంకా కట్టాలని చెప్పేసి ఒక గంట సేపు ఎండలో నిల్చోబెట్టారు. ఆ ఎండలో ఎందుకు నిల్చోబెట్టారు సార్? అర్ధ గంటలో ఎండలో నిల్చోబెట్టినావు కదా, ఆ నిల్చోబెట్టినందుకు ఆయనకి ఏమైనా నష్టపరిహారం ఇస్తారా? మీ ఫీజు కట్టేస్తాం, నువ్వు 1,50,000 కాదు 3 లక్షలు కడతాం మీరు. కానీ ఆ ఎండలో నిల్చున్నందుకు ఆయనకి ఏమైనా నష్టపరిహారం కట్టిస్తారా? ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో అది ఏమైనా ఉందా మీకు? ఎట్లా నిలబెట్టాలని అడిగినందుకు ఎవరా నువ్వు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మాట్లాడతారు? లక్షలు వసూలు చెప్తావు. తిరుపతి రెడ్డి ఉన్నాడు మా వెనకాల, రేవంత్ రెడ్డి అంటుంది మా వెనకాల. ఏం చేస్తారు, ఏం బిక్తారు మీరు అని ఇట్లా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిని నెట్టేసి, ఇటు విద్యార్థిని నెట్టేసి, ఇటు నన్ను నెట్టేసింది. అంటే ఒక ప్రైవేట్ యాజమాన్యం, ఒక ప్రైవేట్ గుండాలను పెట్టుకొని ఈరోజు ఏం చేస్తామంటే చంపేసినా చంపేస్తారు వాళ్ళు. అట్లా విధంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, ఒక విద్యార్థులు విద్యా హక్కు చట్టం ఏం చెప్తా ఉంది, విద్యా హక్కు చట్టాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారా అని అడిగినందుకు వీళ్ళు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయరు. ఒకవైపు విద్యార్థులను వేధిస్తారు, ఫీజులో పెడుతూ లక్షలు వసూలు చేస్తారు. అసలు విద్యా హక్కు చట్టంలో ఒక స్కూల్కు ఫీజులు వసూలు చేయాలంటే అక్కడ పేరెంట్స్ కమిటీ ఉంటుంది. అన్నిట్లో ఆ కమిటీలో కేవలం ఓన్లీ ఎడ్యుకేషన్కి ఎంత సంబంధించి నెలకు ఎంత వసూలు చేయాలని దాంట్లో 1000 రూపాయలు చొప్పున ఉంటుంది. మహా అంటే ఒక 30,000 కూడా సంవత్సరం కాదు. కానీ ఇక్కడ ఎంత వసూలు చేస్తున్నారంటే 1,20,000 రూపాయలు ఒక సంవత్సరానికి వసూలు చేస్తున్నారు. ఈ 1,20,000 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు అడిగినందుకు, మేము ఇట్లనే వసూలు చేస్తాం, ఇట్లనే వ్యవహరిస్తాం, టీసీ ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోపోనంటే ఇట్లా మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఏకశిల విద్యాసంస్థ బాబు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. నిన్న 2 రోజుల పాటు ఆయన అన్నం తినకుండా, అమ్మ నాకు టీసీ ఇవ్వట్లేదు, ఒకవైపు ఏకశిల స్కూల్ నుంచి టీసీ ఇవ్వట్లేదు, అక్కడ చదువుకున్నటువంటి విజ్డమ్ స్కూల్లో టీసీ కావాలని వాళ్ళు వేధిస్తున్నారు. ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు ఈ బాబు. ఇద్దరి మధ్యలో అనే ఆత్మహత్యానికి దారి తీసిందంటే ఇంత దుర్మార్గం. డిఓతో మాట్లాడితే ఏకశిల స్కూల్ కదా, మనం ఏం చేయగలుగుతాం, వాళ్ళు పెద్ద వ్యవస్థ, అది మనం ఏమైనా చేసేది ఏముందా? పైనుంచి మీకు తెలుసుగా సూర్యప్రకాశ్ ఇట్లా మాట్లాడుతున్నారు సార్. డిఓ గారు ఉండి నాకు సిగ్గు అనిపిస్తుంది, మిమ్మల్ని డిఓని తిడుతున్నారు. డిఓతో చెప్పుకోపో, ఏమైతే డిఓ చెప్పుకుంటే ఆయన మాతో ఉన్నాడంటే ఆయననే తిడుతూ ఉంటే ఆయనకి సిగ్గు అనిపించలేదు, నాకు సిగ్గు అనిపిస్తుంది ఈరోజు డిఓని తిడుతూ ఉంటే. కాబట్టి డిఓ గారు తక్షణమే మీరు జోక్యం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏకశిల విద్యాసంస్థ మీరు మూస్తారా, లేకపోతే మేము వచ్చి తాళం వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కొత్తగా విన్నారుగా అక్కడ విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆ భయపాటుతో వచ్చి ఇక్కడ ఉపాధ్యాయులతో కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా భావిస్తున్నారు. ఎవరితో చెప్పుకోని చెప్పేసి డిఓ కూడా ఏం చేయలేదు, మాకు తిరుపతి రెడ్డి కూడా ఏం చెప్పలేదు. అంటే తమ యజమానులు కూడా మాకు కొన్ని ఎవరితో చెప్పుకోవడం మాకు ఏం కాని చెప్పేసి నిర్లక్ష్యం భావిస్తున్నారు. మరి బాబు భవిష్యత్తు అంటే అంధకారం కావాల్సిందేనా? ఇటువైపు వీలు పట్టించుకుంటే మరోవైపు ఆ స్కూల్ టీసీ ఇస్తే లోపల మంచి వాళ్ళు చెప్తున్నారు. మరి లాస్ట్ మరి చూద్దాం, మరి బాబు పరిస్థితి మరి ఏ విధంగా మారబోతున్నారు. అబ్బాయికి మరి ఎవరు జరుగుతుంది జరగాలని ఎవరు జరుగుతుంది, మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారో మనం కూడా వేచి చూద్దాం మరి.